హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియా క్రేజీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన హిందూ సాంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటుగా అనేక సమాచారపరమైన వీడియోలను కూడా తెలుసుకోవచ్చు. ప్రతి ఇంటిలో పిల్లలు ఉంటారు కదండి. వాళ్ళు బాగా అల్లరి చేస్తూ ఉంటారు, చెప్పిన మాట కూడా వినరు, మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు, చదువులో కూడా శ్రద్ధ చూపించట్లేదు అని అనుకునేవారు ఈరోజు ఈ వీడియోలో అద్భుతమైనటువంటి సరస్వతి తంత్రం గురించి తెలుసుకోండి. మనలో 80% మందికి తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుతుందండి. ఎంతో భక్తితో, నమ్మకంతో, శ్రద్ధగా చేస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. చిన్న పిల్లల నుంచి కాలేజీకి వెళ్ళే పిల్లల వరకు ఎవరైనా సరే, పిల్లల్లో జ్ఞాపక శక్తి లేకపోయినా, పెద్దలు అంటే మర్యాద లేకపోయినా, మందబుద్ధిగా ఉంటున్నా కూడా వీటన్నిటికీ కూడా ఒకే ఒక అద్భుతమైనటువంటి రెమెడీ అండి ఇది. రెమెడీ అంటేనే మనం ఆచరించదగ్గది. దానిని నమ్మకం, భక్తి, విశ్వాసంతో నిరంతరంగా ఆచరిస్తామో అప్పుడు నెమ్మదిగా మనకి ప్రతిఫలం అనేది మొదలవుతూ ఉంటుంది. ఈ సరస్వతి తంత్రం చేయటానికి ఎంతో ఓపిక అనేది అవసరం. మనం చేసే ప్రతి పనికి దైవబలం తోడుండాలి. మనమే మన పిల్లలకు మంచి ప్రవర్తన, బాధ్యత నేర్పించాలి. అయితే దీనికోసం ఏం చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, మరి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎంతోమంది పండితులు, మునులు శాస్త్రంలో నుంచి అందించినటువంటి తంత్రం ఈ సరస్వతి తంత్రం. దీనికోసం సరస్వతి అమ్మవారి పటమే ఉండవలసిన అవసరం లేదండి. కానీ చదువుకునే పిల్లలు ఉండే ఇంట్లో దక్షిణామూర్తి వారైనా, హయగ్రీవ స్వామి వారైనా, దత్తాత్రేయుల వారైనా, లేదా ఏదైనా గురువుకు సంబంధించినటువంటి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా అదే పనిగా ప్రతిరోజు పిల్లలను పూజ గదిలో కనీసం 5 నిమిషాల పాటు అయినా సరే దేవుడికి దండం పెట్టుకోమని అలవాటు చేయాలి. దీనికోసం ఉదయాన్నే, అంటే మనం ఈ తంత్రం చేసినన్ని రోజులు ఉదయాన్నే ఇంట్లోని పెద్దవారు లేచి స్నానం చేసి ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపారాధన చేసుకొని దక్షిణామూర్తి వారి ఫోటో ముందు కానీ, దత్తాత్రేయుల వారి ఫోటో ముందు కానీ దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించి మీ ఇంట్లో పిల్లలు చిన్నవారు అయితే కనుక పలక మీద, పెద్దవారు అయితే ఒక పుస్తకం మీద ఐం మహాసరస్వత్యై నమః అనే నామాన్ని 3 సార్లు రాయించాలి. ఇలా ప్రతిరోజు చేయాలండి. ఒకవేళ పెద్ద పిల్లలైతే వాళ్ళనే 3 సార్లు పుస్తకంలో రాసి దండం పెట్టుకొని స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళమని చెప్పాలి. చిన్నపిల్లలైతే మీరే వారి చేత పలక మీద 3 సార్లు రాయించాల్సి ఉంటుంది. ఇలా ఈ నామాన్ని కనీసం 31 రోజుల పాటు ఖచ్చితంగా రోజు 3 సార్లు రాయించాలి. పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఇలా క్రమం తప్పకుండా పిల్లల చేత భక్తి, శ్రద్ధలతో రాయించి కనీసం 3 నుంచి 4 నిమిషాల పాటు దక్షిణామూర్తి వారి వైపు చూస్తూ దండం పెట్టుకోమని, ఆ తరువాత మాత్రమే స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళడం అలవాటు చేయాలి. భగవద్గీత లేని ఇల్లు ఎలా అయితే ఉండకూడదో అలాగే దక్షిణామూర్తి వారి ఫోటో లేని ఇల్లు కూడా ఉండకూడదు అని పండితులు చెబుతున్నారు. పిల్లలు ఉండేటటువంటి ప్రతి ఇంట్లో దక్షిణామూర్తి వారి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. అయితే ఈ ఫోటోను ఉత్తరం వైపుగా పెట్టుకోవాలి. ఇలా ఈ ఫోటోను ఉత్తరం వైపుగా పెట్టుకున్నప్పుడు ఆయన దక్షిణం వైపు చూసేలా ఉండాలి. ఇలా ఈ నామాన్ని చదువు కోసం ఒక్కటే కాదండి, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నా, మనం చేసే ప్రతి పని తెలివిగా చేయాలన్నా, మనకు జ్ఞానాన్ని కలిగించేటటువంటి సాక్షాత్ ఆ శివయ్య రూపమే దక్షిణామూర్తి వారు. ఆయన వైపు కాసేపు చూస్తే చాలు, మనం ఎంతో ప్రశాంతంగా అయిపోతాము. పరిష్కారం లేని ఎన్నో సమస్యలు ఆయన వైపు చూస్తే చాలు పరిష్కారం అయిపోతాయి. అయితే ఈ దక్షిణామూర్తి వారి ఫోటోను పడక గదిలో మాత్రం అస్సలు పెట్టకూడదు. ఈ నామాన్ని రోజు 3 సార్లు చొప్పున 31 రోజుల పాటు చేయవలసి ఉంటుంది. అయితే క్రమం తప్పకుండా ఇలా చేయడం వలన పిల్లలలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే ఎదుటివారి పట్ల మంచి ప్రవర్తన కూడా కలిగి ఉంటారు. ఈ విధంగా ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఐం అనే బీజాక్షరం సరస్వతి బీజాక్షరం. ఇక్కడ ఉండేది మన ఆచరణ, ఈ నామంలో ఉండే శక్తి. మునులు, ఋషులు ఇచ్చినటువంటి అద్భుతమైన నామం. ఈ నామాన్ని జపించినా రాసినా కూడా మనకి తెలియకుండానే పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. అంత మహత్తరం ఉంది ఈ నామానికి. విన్నారు కదండి. ఈ సరస్వతి తంత్రం ఎలా చేయాలో అర్థమైంది కదా. చాలా సులభం కూడా. మీరు కూడా మీ పిల్లలతో కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఈ నామాన్ని జపించండి, రాయించండి. అయితే దీనికి కావలసిందల్లా కొంత ఓపిక మాత్రమే. ఈ తంత్రం చేస్తున్నన్ని రోజులు దీపారాధన చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.